లండన్‌లో ట్రఫల్గర్ స్క్వేర్ నుండి బిగ్ బెన్ చేరుకోవాలంటే మనం వైట్ హాల్ వీధి గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వీధిలోని ఐకానిక్ ప్రదేశాల గురించి ఈ వీడియోలో చూద్దాము. మొట్టమొదట చారిత్రాత్మక చారింగ్ క్రాస్‌లో ఉన్న ఈ విగ్రహము బ్రిటన్ రాజు మొదటి చార్లెస్‌ది. బ్రిటన్ నగరంలో ఇప్పటికున్న విగ్రహాలన్నిటిలోకి ఇది అత్యంత పురాతనమైన కాంస్య విగ్రహము. నగరంలో ఏ ప్రాంతాన్నైనా దూరాన్ని కొలవాలంటే ఈ విగ్రహం ఉన్న స్థలం నుండే లెక్కిస్తారు. ఇది సెంట్రల్ పాయింట్ ఆఫ్ లండన్. 1649లో బ్రిటన్లో అంతర్యుద్ధ సమయంలో ఈ రాజుకు మరణశిక్ష విధించి ఇదే వైట్ హాల్ వీధిలో ఉన్న బ్యాంక్వెటింగ్ హౌస్ వెలుపల శిరచ్ఛేదన చేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రెండో చార్లెస్ అధికారం వచ్చాక 1675లో అతని తండ్రి జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. తన తల నరికిన ప్రదేశమైన బ్యాంక్వెటింగ్ హాల్ వైపే చూస్తున్నట్లు ఈ విగ్రహాన్ని అమర్చడం ఒక విశేషం. వైట్ హాల్ వీధిలో వెళ్తున్నప్పుడు ఈ భవనం యొక్క అద్భుతమైన నిర్మాణ శైలి మనల్ని తప్పక ఆకట్టుకుంటుంది. ఇది చారిత్రాత్మక ఓల్డ్ వార్ హౌస్ భవనం. అనేక జేమ్స్ బాండ్ సినిమాల్లో ఈ భవనాన్ని M16 హెడ్ క్వార్టర్స్గా చూపించారు. దీని లోపల దాదాపు 1000కి పైగా గదులున్నాయి మరియు దాదాపు 4 కిలోమీటర్ల పొడవైన కారిడార్లున్నాయి. ఇటీవలే ఒక భారీ ప్రాజెక్ట్ కింద అత్యంత విలాసవంతమైన రాఫెల్ హోటల్గాను మరియు లగ్జరీ అపార్ట్మెంట్లుగా దీన్ని మార్చారు. ఇది కూడా వైట్ హాల్ స్ట్రీట్లోనే ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ గ్రేట్ జార్జ్ స్ట్రీట్ బిల్డింగ్. ఈ భవనం భూగర్భంలో అత్యంత ప్రసిద్ధమైన ఒక చారిత్రాత్మక ప్రదేశం ఉంది. దానినే చర్చిల్ వార్ రూమ్స్ అంటారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ మరియు ఆయన సైనికాధికారులు శత్రువుల బాంబుల దాడి నుంచి రక్షణ పొందుతూ యుద్ధ వ్యూహాలను రచించడానికి ఈ భవనంలో ఉన్న రహస్య గదులనే ప్రధాన కేంద్రంగా వాడుకున్నారు. వైట్ హాల్ వీధిలోనే ఉన్న ఈ విగ్రహము డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రిన్స్ జార్జ్ది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఈ వ్యక్తి దాదాపు 39 సంవత్సరాల పాటు అత్యున్నతమైన సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. వైట్ హాల్ స్ట్రీట్లో హార్స్ గార్డ్స్ అవెన్యూ కూడలిలో ఉన్న ఈ విగ్రహము 8వ డ్యూక్ ఆఫ్ డెవాన్షైర్ స్పెన్సర్ కావెండిష్ది. 3 సార్లు బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ దానిని నిరాకరించిన ప్రముఖ 19వ శతాబ్దపు రాజకీయ నాయకుడు ఈయన. 1911లో ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహము 19వ శతాబ్దపు బ్రిటన్ సైన్యంలోని అత్యంత ప్రతిభావంతుడైన ప్రసిద్ధ ఫీల్డ్ మార్షల్ గార్నెట్ వోల్సిలేది. ఆ కాలంలో ఆయన ఎంత సమర్థుడిగా పేరుగాంచారంటే ఏదైనా పని చాలా పక్కాగా జరిగితే లండన్ ప్రజలు ఇట్స్ ఆల్ సర్ గార్నెట్ అనే సామెతను వాడేవాళ్ళు. ఈ విగ్రహము ఫీల్డ్ మార్షల్ స్లిమ్ది. ఇది కూడా వైట్ హాల్ వీధిలోనే ఉంది. ఆయన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా మరియు ఈశాన్య భారతదేశ సరిహద్దుల్లో జపాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రసిద్ధ 14వ సైన్యానికి నాయకత్వం వహించారు. అందుకే శిల్పి ఫీల్డ్ మార్షల్ స్లిమ్ విగ్రహము ప్రసిద్ధ సైనిక గుర్తింపు అయిన గూర్ఖా టోపీ ధరించి గంభీరంగా నిలబడినట్టు తయారు చేశారు. వైట్ హాల్ వీధిలోనే సరిగ్గా రోడ్డుకు మధ్యలో డౌనింగ్ స్ట్రీట్ కొద్దిగా ఉత్తరంగా ఉన్న ఈ మాన్యుమెంట్ పేరు ద మాన్యుమెంట్ టు ద ఉమెన్ ఆఫ్ వరల్డ్ వార్ II. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1939 నుంచి 1945 మధ్యలో బ్రిటన్ దేశం కోసం రక్షణ, పరిశ్రమ, రవాణా మరియు సామాజిక రంగాల్లో తెరవెనక అద్భుతమైన సేవలందించిన 70 లక్షల మంది పైగా మహిళల త్యాగాలను, వారి శ్రమను గౌరవించడానికి ఈ జాతీయ చిహ్నం నిర్మించారు. ఈ పెద్ద బ్రాంచ్ కట్టడం పైన మహిళల రూపాలుండవు. దానికి బదులు
యుద్ధకాలంలో మహిళలు వేర్వేరు ఉద్యోగాల్లో సేవలు చేసేటప్పుడు ధరించిన 17 రకాల విభిన్న దుస్తులు, యూనిఫాము మరియు వస్తువులు హ్యాంగర్లకు తగిలించినట్టు చెక్కారు. యుద్ధం ముగిసిన తరువాత ఆ మహిళలంతా తమ విధులను ముగించి ఆ యూనిఫామ్లు అక్కడ తగిలించి మళ్ళీ తమ సాధారణ జీవితాల్లోకి వెళ్ళిపోయారనే భావనను ఈ శిల్పం ప్రతిబింబిస్తుంది. ఎదురుగా కనబడుతున్న ఆ చారిత్రాత్మక స్తంభము బ్రిటన్ జాతీయ యుద్ధ స్మారకమైన ది సెనోటాఫ్. సెనోటాఫ్ అనే గ్రీకు పదానికి అర్థము ఖాళీ సమాధి, ఎంటీ టూంబ్. యుద్ధంలో మరణించి వారి మృతదేహాలు దొరకని లేదా ఇతర దేశాలలో అంత్యక్రియలు జరిగి స్వదేశానికి రాగలేకపోయిన అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన చిహ్నం ఇది. 1914 నుంచి 1918 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన లక్షలాది సైనికుల గుర్తుగా దీన్ని నిర్మించారు. అందులో పాల్గొని మరణించిన వేలాది భారతీయ సైనికుల త్యాగాలు కూడా కలిసి ఉన్నాయి. ఇండియాలో ప్రసిద్ధ ఇండియా గేటు మరియు రాష్ట్రపతి భవనాలను డిజైన్ చేసిన శిల్పి సర్ ఎడ్విన్ లూటియన్ దీనిని రూపకల్పన చేశారు. 1919లో దీన్ని తాత్కాలికంగా చెక్కతోనూ ప్లాస్టర్లతోనూ నిర్మించిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన అపార గౌరవాన్ని చూసి 1920లో అదే స్థలంలో పోర్ట్లాండ్ రాయితో శాశ్వత స్మారకాన్ని నిర్మించారు. అలా వైట్ హాల్ వీధిలో నడుస్తూ ఉంటే లండన్ సైనిక మరియు రాజకీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఐకానిక్ ప్రదేశాలన్నీ చూడొచ్చు. ఆహా, లండన్ కదా.